చాలామంది డిప్లొమా స్టూడెంట్స్ కామెంట్లు పెడతా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా వచ్చేసరికి. సార్ రిజల్ట్స్ మీరు మొన్న ఒక డేట్ చెప్పారు, ఆ డేట్కి రావట కదా, ఎందుకంటే ఈ పేపర్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ ఉండిపోయిందంట కదా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. C23 ఫస్ట్ ఇయర్దైనా ఫోర్త్ సెమ్దైనా. అయితే ఈ రిజల్ట్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, డిప్లొమా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే నేను ఒక్కటే చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ C23 కానివ్వండి, లేకపోతే ఫోర్త్ సెమ్ది ఏదైతే ఉందో డిప్లొమాది కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. కావాలంటే మీ సార్లు ఎవరైతే మీరు కాలేజీలో చదువుతున్నారో ఆ సార్లను ఒక్కసారి కనుక్కోండి, సార్ మీరు పేపర్ వాల్యుయేషన్కి వెళ్తున్నారా లేదా. సో మీకు అంత ఇబ్బందిగా ఉంటే ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టండి దాని గురించి రెస్పాన్స్. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందండి. మరి మీరు చెప్పిన మొన్న డేట్కి వస్తుంది అంటే నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను, మ్యాక్సిమం అదే డేట్కి రిజల్ట్ డిక్లేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ అది గనక డిలే అయ్యి వచ్చే వారానికి గనక పోస్ట్పోన్ గనక అయితే అది దానికి గల కారణం ఏంటంటే అకాడమిక్ క్యాలెండర్స్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యే ఇయర్ ఏదైతే ఉందో దానికి అకాడమిక్ క్యాలెండర్ ప్రిపరేషన్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళకి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత ఈ మొత్తం తయారు చేసేసి వాటిని కాలేజెస్ ఏవైతే బోర్డు కింద ఉన్న కాలేజీలు ఉంటాయో వాళ్ళందరికీ పంపిస్తారు. కాబట్టి దాని గురించి ఒక 4-5 రోజులు వెనక్కిపోతుందేమో కానీ ఇప్పటికి కూడా నేను అదే డేట్కి వస్తుందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే చాలామంది కూడా చెప్పేది ఏంటంటే ఆ డేట్కే వస్తుందండి అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, రిజల్ట్స్ డిక్లరేషన్ డేట్ అనేది ఎగ్జాక్ట్ డేటు ఎవరు కూడా చెప్పరు. ఒకవేళ చెప్పినా ఎప్పుడో వాళ్ళు చెప్పిన దానికి ఒక్కసారి చేస్తారు తప్ప అన్నిసార్లు కూడా అదే డేట్కి రిలీజ్ చేయరు. ఓకేనా. సో ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, మార్క్స్ ఎంట్రీ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఒకవేళ నేను ఫస్ట్ చెప్పిన డేట్కి కనుక వచ్చిందంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ రాలేదంటే మాత్రం నేను ఇందాక ఒక కారణం చెప్పాను చూసారా, దాని గురించి తప్ప వేరే ఏమి కూడా సెట్లు కూడా కాదు. సింపుల్గా చెప్పాలంటే పాలి సెట్ అనుకుంటున్నారేమో మీరు, కానీ ఇంకేమైనా సెట్లు అనుకుంటున్నారేమో, కానీ దానికి దీనికి అసలు ఈ సంబంధం లేదు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే పాలి సెట్ది అప్పుడు ఏదన్నా ఒక డిప్లొమా కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, కృష్ణా డిస్టిక్లో విజయవాడ కాలేజీ ఉంది కదా, దానికి పోతారు. అలాగే మిగతా చోట్ల కూడా ఇలా ఉంటుంది అనమాట. సో అట్లా వాటికి వేస్తారు తప్ప దీనికి ఎగ్జామ్ స్టాఫ్తో పని ఉండదు. ఈ ఎగ్జామ్ స్టాఫ్ పని ఏంటి, ఈ పేపర్ మార్కులు పంపించినవి అన్నీ కూడా అప్డేట్ చేయటము, వెబ్సైట్కి లింక్ చేయించడము, మళ్ళీ వచ్చేసరికి ఈ అకాడమిక్ క్యాలెండర్లో క్వశ్చన్ పేపర్ ఇలాంటివి ప్రింట్అవుట్ చేయడం మాత్రమే ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి ఒక డీటెయిల్డ్ వీడియో కూడా నేను చేస్తాను. ఓకేనా. వెయిట్ చేయండి 14వ తారీఖు వరకు. థ్యాంక్ యూ.